ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ భావోద్వేగపూరితమైన ప్రాంతీయ ఆత్మగౌరవానికి అభివృద్ధి ఆశలకు ప్రతీకగా నిలిచిందని చెప్పుకోవాలి. అలాంటి అత్యంత కీలకమైనటువంటి అంశం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తా ఉంది. ఒకప్పుడు ఒక మాట, ఆ తర్వాత మరో మాట, ఒక వేదికపై ఒక అభిప్రాయం, మరో సందర్భంలో పూర్తిగా భిన్నమైన అభిప్రాయం. ఇలా రాజధాని విషయంలో జగన్ చెబుతున్నటువంటి మాటలు ప్రజల్లో గందరగోళం, అనుమానం, అవిశ్వాసం కలిగిస్తున్నాయన్నటువంటి అభిప్రాయం బలంగా ప్రజల్లో నెలకొంది. ఒక రాష్ట్రానికి రాజధాని అనేది కేవలం భవనాల సముదాయమే కాదు, ఇది పరిపాలనకు సంబంధించినటువంటి గుండెకాయ. పెట్టుబడులకు ఒక నమ్మకాన్ని కలిగించడం, ప్రజల భవిష్యత్తుకు ఒక దిశా నిర్దేశం. ఇలాంటి అంశం మీద ఒకసారి అమరావతి రాజధాని అనటం, మరోసారి 3 రాజధానులు అనటం, ఇంకోసారి విశాఖే పరిపాలనా కేంద్రం అన్నట్టు సంకేతాలు ఇవ్వటం, మరొక సందర్భంలో విజయవాడ గుంటూరు మధ్య 500 ఎకరాల్లో రాజధాని సరిపోతుందన్నట్లుగా మాట్లాడటం, ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ కొత్త సిద్ధాంతాన్ని తీసుకురావటం, ఈ వరుస మార్పులు ఇదంతా జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహమా, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకపోవటం అన్నది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజల్ని ఎక్కువగా కలవరపెడుతున్నటువంటి అంశం ఏంటంటే, జగన్ మాటల్లో కనీసం ఒక స్థిరత్వం లేకపోవటం, ఒకసారి 30,000 ఎకరాలు ఎందుకని ప్రశ్నించటం, మరోసారి 500 ఎకరాలే సరిపోతుందని సందేశం ఇవ్వటం. కానీ మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం, శాసనసభ, హైకోర్టు కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలు, రోడ్లు, విద్యుత్తు, నీటి వసతులు, భవిష్యత్ విస్తరణ ఇవన్నీ కలిపి ఒక రాజధాని నగరాన్ని నిర్మించాలంటే ఎంత స్థలం, ఎంత ప్రణాళిక అవసరమో అనే విషయం జగన్ వైపు నుంచి ఒక స్పష్టమైనటువంటి సాంకేతిక పరిపాలనాపరమైన బ్లూ ప్రింట్ అనేది ఇప్పటి వరకు కూడా ఆయన చూపించలేకపోయారు. విమర్శలు తప్పితే కనీసం ఇది చేస్తే బాగుంటుందన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఆయన నుంచి రాలేదు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అమరావతి భూసేకరణ గురించి అధికారికంగా అందుబాటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ డేటా ప్రకారం 33,207 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. వేలాది మంది రైతులు తమ భూములను ఇవ్వటం జరిగింది. మొత్తం 26,830 మంది రైతులు ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని అధికారికంగా డాష్ బోర్డు సమాచారం చెప్తా ఉంది. అంటే ఇది కేవలం ఒక రాజకీయ ప్రాజెక్టు కాదు, వేల కుటుంబాల ఆశలు, ఒప్పందాలు, భవిష్యత్తు కళలతో ముడిపడినటువంటి అంశం. అలాంటి సమయంలో 30,000 ఎకరాలు ఎక్కువని చెప్పడం ఒక రాజకీయ వాదన కావచ్చు అనే అభిప్రాయం ఉంది. కానీ దానికి బదులుగా దానికి ప్రత్యామ్నాయం ఇదే అని చెప్పే స్థిరమైనటువంటి ఒక ప్రణాళిక కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఇక్కడ ప్రజలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న. జగన్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల్లో మావిగన్ అనే పదం మరింత చర్చకు దారితీసింది. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ను అభివృద్ధి దిశగా చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇటీవల ఆయన అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ అవినీతి ఆధారిత విస్తరణకు తాము వ్యతిరేకం అని చెప్పినటువంటి వార్తలు ఆయన చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అక్కడే ఆయన అమరావతి అభివృద్ధి ఖర్చు భారీగా ఉందని, అది ఈ రాష్ట్రం భరించే పరిస్థితి లేదన్నటువంటి వాదన కూడా లేవనెత్తారు. జగన్ ఇప్పుడు అమరావతిని పూర్తిగా తిరస్కరించడం కాదు, కానీ ఈ మాట్లాడటం సరైనది కాదన్న దిశలో మాట్లాడుతున్నట్లుగా ఆయన దిశను మార్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజల దృష్టిలో మరో యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపించే అవకాశం అయితే ప్రస్తుతం ఉంది. గతంలో 3 రాజధానుల పేరుతో ముందుకెళ్ళినటువంటి జగన్ ఇప్పుడు అదే నాయకుడు కొత్త ఫార్ములా చెబితే ప్రజలు మొదట అడిగితే అయితే అసలు మీ ఫైనల్ స్టాండ్ ఏంటనేది కూడా ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరొక కీలకం అంశమైన ఏంటంటే, ఒకప్పుడు జగన్ శిబిరం 3 రాజధానులు అనే వాదనను
వికేంద్రీకరణ పేరుతో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అమరావతి ఒకే ప్రాంతానికి మేలు చేస్తుందని, ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిపోతాయని పార్టీ నేతలంతా కూడా చెప్పడం జరిగింది. ఆ వాదనలో ప్రాంతీయ సమతుల్యత అనే భావోద్వేగం చాలా స్పష్టంగా కనిపించింది. అయితే 5 ఏళ్ల పాలనలో ఆ 3 రాజధానుల సిద్ధాంతం పూర్తి స్థాయిలో అమలు కాలేదు. విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తామని చెప్పినా పూర్తి పరిపాలన మార్పు జరగలేదు. కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పినా ఆ దిశలో కూడా స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఫలితం ఏంటంటే అమరావతి పూర్తిగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవటం, 3 రాజధానులు కూడా నిజంగా వాస్తవ రూపం దాల్చకపోవటం, ఈ మధ్యలో నష్టపోయింది ఈ రాష్ట్ర పరిపాలనపై నమ్మకం, పెట్టుబడిదారుల విశ్వాసం, రైతుల యొక్క భవిష్యత్తు భరోసా, ఇవన్నీ కూడా పూర్తిగా నష్టం జరిగిపోయింది. ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రమాదకరమైన కోణం ఇదే. ప్రజలు ఏ పార్టీ సిద్ధాంతాన్నైనా అంగీకరించవచ్చు, కానీ అస్పష్టత మాత్రం ఎక్కువ కాలం ప్రజలు భరించలేవు. అమరావతి కావాలా, 3 రాజధానులు కావాలా, విశాఖ కావాలా, 500 ఎకరాల మినీ క్యాపిటలా, లేక మావిగన్ కారిడారా? ఒక నాయకుడి మాటల్లో ఇన్ని వేరియేషన్లు కనిపిస్తే సాధారణ ఓటర్కు ఆ నాయకుడి మీద ఇవాళ చెప్పేది రేపు మారిపోతుందేమో అన్న అనుమానం రావటం సహజంగానే ఉంటుంది. రాజకీయాల్లో ఇది చాలా పెద్ద నష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఓటర్ ముందుగా చూసేది నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, ఆ తర్వాతనే ఆయన ఏం చెబుతున్నాడు మాటల్లో అనేది కూడా చాలా స్పష్టంగా పరిశీలిస్తారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో రాజధాని అంశం కేవలం అభివృద్ధి గురించి చర్చ కాదు. అది గౌరవం, భవిష్యత్తు, ప్రాంతీయ సమతుల్యత, రైతుల త్యాగం, పెట్టుబడుల దిశ, అన్నిటికీ కూడా ఇది ఒక కలయికగా మనం చూడాలి. అందుకే ఈ అంశంపై నాయకుడు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు జాగ్రత్తగా ఆచి చూచి తూకం వేసే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి అయితే మరీ ఎక్కువ బాధ్యతతో మాట్లాడాలని ప్రజలు భావిస్తారు. నేను ఇక్కడ ఉంటే అదే రాజధాని, అసలు రాజధాని అనే పదమే లేదన్నట్టుగా వినిపించే మాటలు రాజకీయాల్లో ఏమాత్రం కూడా హర్షణీయం కావు. కానీ పరిపాలన అర్థం చేసుకున్నటువంటి ఓటర్లు ఇవి తేలికపాటి రాజకీయ మాటలు అనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో 5 ఏళ్ల అధికారంలో ఉన్న నాయకుడి నుంచి వస్తే ఈ మాటలు బాధ్యతాయుతమైన మాటలు కావని కూడా అటు రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రం అమరావతిని మళ్ళీ ఒకే రాజధానిగా బలంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. అధికారిక రాజకీయ స్థాయిలో కూడా అమరావతిపై మళ్ళీ ప్రధానంగా దృష్టి పెట్టి పనులన్నీ కూడా వేగంగా కొనసాగిస్తుంది. ఇటీవల అమరావతి అభివృద్ధి కోసం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల బడ్జెట్తో భాగంగా మొదటి త్రైమాసికానికి 2,100 కోట్లు విడుదల కూడా చేశారు. అలాగే ప్రధానమంత్రి స్థాయిలో ప్రాజెక్టుల పునఃప్రారంభ సంకేతాలు కూడా ఇచ్చినట్టు రిపోర్టులు చెప్తా ఉన్నాయి. అంటే ప్రజల ముందున్న ఉంది ఏంటంటే, ఒకవైపు స్పష్టమైన రాజధాని, మరోవైపు వస్తున్నటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ. రాజకీయంగా ఈ పోలిక జగన్కు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మరొక మానసిక కోణం కూడా మనం చూడాలి. ఓటర్ రాజకీయాల్లో తప్పులు చేస్తే మన్నిస్తాడు, కానీ తన గందరగోళంలో పెట్టే నాయకుడిని మాత్రం తేలిగ్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన్నించే అవకాశం ఉండదు. అమరావతి విషయంలో జగన్కు వ్యతిరేకంగా బలపడుతున్నటువంటి విమర్శ కూడా ఇదే. మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు రాష్ట్రానికి ఏ రాజధాని మోడల్ ఇవ్వాలనుకుంటున్నారు? 5 ఏళ్ల అధికారంలో ఉండి ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు అన్న ప్రశ్న ఇవాళ ప్రజల నుంచి కూడా వస్తూ ఉంది. దీనికి సమాధానం ఏదో స్లోగన్తో, మావిగంతో వచ్చేది కాదు. ఒక సుదీర్ఘ, స్పష్టమైన, అమలు చేయగల ఒక బ్లూ ప్రింట్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే లేకపోతే ప్రతిపక్షంగా జగన్ ఎంత బలంగా మాట్లాడినా ప్రజల మధ్యలో అతని మాట నిలబడే అవకాశం అయితే ఉండదు. అతని మీద అనేక అనుమానాలు వెంటాడే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయాల్లో పూర్తిగా తలుపులు ఎప్పుడు మూసుకుపోయే పరిస్థితి ఉండదు. జగన్ ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద శక్తిగా ఆయన ఇప్పటికీ ఓటర్లను ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయనకు ఒక కట్టుదిట్టమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే దెబ్బకు రాజకీయంగా అంతరించిపోయే పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేదు. కానీ భవిష్యత్తులో తిరిగి ప్రజల విశ్వాసం గెలుచుకోవాలంటే ముఖ్యంగా మధ్యతరగతి ఓటరు, ఉద్యోగ వర్గం, యువత, పెట్టుబడుల దృష్టితో చూసే పట్టణ ఓటరు, అమరావతి రైతు కుటుంబాలు, వీరిని మళ్ళీ తన వైపు తిప్పుకోవాలంటే జగన్ ముందు చేయాల్సిన పని ఒకటే ఉంది. అది రాజధాని విషయంలో స్పష్టత, ఫైనల్ డెసిషను,
పదే పదే మార్చుకునే విధంగా తన స్టాండ్ను ప్రకటించాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందున్నటువంటి భావన ఒకటే, జగన్ అమరావతి మీద కాదు తన మాటల మీదే తానే సందేహం కలిగించుకుంటున్నాడా అన్నది ఇప్పుడు ప్రజల ముందున్నటువంటి భావన. రాజకీయాల్లో ప్రత్యర్థి దాడి కంటే ప్రమాదకరమైంది ప్రజల మనసులో పుట్టే ఒక అపనమ్మక సంక్షోభం. రాజధాని లాంటి సున్నితమైన అంశంలో అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలుగా మారుతా ఉంది. రాబోయే రోజుల్లో జగన్ ఈ గందరగోళానికి ముగింపు పలికి ఒక స్పష్టమైన దిశను చూపిస్తారా, లేక మళ్ళీ కొత్త ఫార్ములాతోటి ముందుకు వస్తారా అన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఇది కేవలం రాజధాని మీద చర్చ కాదు, నాయకత్వం మీద ఒక నమ్మకం ఉందా లేదా అనేది ఒక పరీక్షనే మనం భావించాలి. అదే పరీక్షలో జగన్ నిలబడతాడా, లేక మాటలను పదే పదే మార్చుకొని ఆయన రాజకీయ భవిష్యత్తును కష్టాల్లోకి నెట్టుకుంటాడా అన్నది రాబోయే రోజుల్లో మనం వేచి చూస్తే గానీ ఆయనకు ఎలాంటి రాజకీయ పరంగా ముందుకెళ్ళబోతా ఉన్నాడు, ఎలాంటి స్పష్టత ఇవ్వబోతా ఉన్నాడు అనేది, ఆయనకు రాజకీయంగా ప్రజలు ఎలాంటి స్పష్టతను ఒక మార్గాన్ని ఇవ్వబోతా ఉన్నారనేది మనకు రాబోయే రోజుల్లో వేచి చూస్తే గానీ తెలియదు.